స్టార్టింగ్ లోనే మనకి ఎన్జో అనే వ్యక్తి కనిపిస్తాడు. తను చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ బతుకుతూ ఉంటాడు. ఒకరోజు తను ఒక ఖరీదైన వాచ్ని దొంగిలించి అక్కడి నుంచి పారిపోతూ ఉంటే పోలీసులు తనని పట్టుకోవడానికి వెంటపడతాడు. మనోడు తెలివిగా వాళ్ళ నుంచి తప్పించుకొని అక్కడి నుంచి పారిపోతాడు. కానీ చుట్టుపక్కల మొత్తం తనని చుట్టుముట్టేస్తారు. అప్పుడే అక్కడ ఉన్న నదిలోకి దూకి అక్కడే దాక్కుని వాళ్ళు పోయే వరకు వెయిట్ చేస్తాడు. అలా పోలీసులు అక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత మళ్ళీ పైకి రావడం కోసం ట్రై చేస్తాడు. కింద కెమికల్ ఉన్న ఒక బ్యారెల్ ఉంటుంది. దాన్ని చూసుకోకుండా దాని పైన నిలబడి పైకి జంప్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ బ్యారెల్ పైన డోర్ పగిలి తన బాడీ మొత్తం బ్యారెల్ లోపలికి పడిపోతుంది. దాంట్లో ఒక రకమైన కెమికల్ ఉంటుంది. అలా చాలా కష్టపడి ఆ బ్యారెల్ నుంచి బయటికి వచ్చి తిరిగి ఎవరి కంట పడకుండా అక్కడి నుంచి తన రూమ్ కి పరిగెడతాడు. ఆ లిక్విడ్ వల్ల తను శ్వాస కూడా పీల్చుకోలేకపోతాడు. తన ఆరోగ్యం దెబ్బతింటుంది. తన ముక్కులో నుంచి నోట్లో నుంచి బ్లాక్ కలర్ లో లిక్విడ్ వస్తూ ఉంటుంది. దాంతో మనోడు చాలా భయపడతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ బ్లాక్ లిక్విడ్ నే వామిట్ చేసుకుంటాడు. అలా కళ్ళు తిరిగి అక్కడే కింద పడిపోతాడు. అలా మార్నింగ్ మళ్ళీ తనకి మెలకువ రాగానే ఇప్పుడు తన బాడీ చాలా ఫ్రీగా అయిపోతుంది. నిన్న ఏమీ జరగనట్టే ఫీల్ అవుతాడు. అలా వెంటనే తను ఇంతకు ముందు దొంగతనం చేసిన వస్తువులు ఎవరి దగ్గరికైతే తీసుకువస్తాడో వాడి దగ్గరికి వెళ్తాడు. వీడి పేరు సర్జ్. వాడి దగ్గరికి వెళ్లి నిన్న తను దొంగిలించిన ఆ వాచ్ ని అమ్మమని చెప్తాడు. ఈ సర్జ్ అనేవాడు మామూలుడేం కాదు. వాడు ఫ్యాబియో అనే గ్యాంగ్స్టర్ కోసం పనిచేస్తూ ఉంటాడు. ఈ సర్జియో గురించి పక్కన పెడితే ఈ ఫ్యాబియో అనేవాడు మాత్రం చాలా తలతిక్కన కొడుకు. అప్పుడే తనతో పనిచేస్తున్న వ్యక్తి తన దగ్గరికి రాగానే వాడిని పిచ్చ కొట్టుడు కొట్టి చంపేస్తాడు. ఎందుకు చంపేశాడంటే వాడికి నచ్చిన కలర్ కాకుండా వేరే కలర్ ఫోన్ తీసుకువచ్చాడని. ఇక అర్థమైంది కదా వాడు ఎంత పిచ్చిన కొడుకో. సర్జియో ఆ వాచ్ ని తీసుకుని 100 యూరోస్ తనకి ఇచ్చి నువ్వు కూడా నాతో పాటు డ్రగ్ డీల్ కోసం రావచ్చు కదా అంటాడు. నువ్వు ఊరికే ఏం రావద్దు, దీనికంటే ఎక్కువ పైసలే వస్తాయి అంటాడు. ఆ పైసల గురించి వినగానే ఎన్జో కూడా తనతో పాటు వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. తర్వాత సర్జియో నెక్స్ట్ చేయబోయే డీల్ కి సంబంధించిన కొన్ని సామాన్లని తీసుకుంటూ ఉంటాడు. అప్పుడే తనతో పాటు ఎన్జిఓ కూడా ఉంటాడు. అంతలో సర్జియో కూతురు అక్కడికి వస్తుంది. ఈ అమ్మాయి పేరు ఎలిసియా. ఎలిసియా చూడ్డానికి మంచిగానే కనిపిస్తుంది. కాకపోతే కొంచెం విచిత్రమైన అమ్మాయి. తను చిన్న పిల్లల్లాగా డ్రాయింగ్స్ వేస్తుంది. ఆ వాల్ మీద ఉన్న డ్రాయింగ్స్ మొత్తం చూసి ఎన్జిఓ కూడా షాక్ అవుతాడు. అప్పుడే ఎలిసియా ఒక యానిమీ క్యారెక్టర్ ని ఎన్జిఓకి చూపిస్తూ నేను ఇష్టపడే ఈ సూపర్ హీరో పేరు స్టీల్ జీ. నన్ను కాపాడడం కోసం నేను ఇష్టపడే స్టీల్ జీ ఎప్పటికైనా వస్తాడు అంటుంది. మనోడు మాత్రం పిచ్చిది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుందని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత సర్జియో వాళ్ళు వెళ్తూ ఉంటే ఎన్జిఓతో చెప్తాడు, నా భార్య చనిపోయిన తర్వాత నా కూతురు చిన్నపిల్లలా మారిపోయింది. అంటే తను చిన్నపిల్లలా బిహేవ్ చేస్తుంది. ఎప్పుడు 24 గంటలు ఆ కార్టూన్స్ చూస్తూనే కూర్చుంటుంది. మనం నిజమైన ప్రపంచంలో ఉన్నామన్న సంగతి కూడా తను మర్చిపోయింది అంటాడు. తర్వాత సర్జియో వాళ్ళు ఇద్దరు వ్యక్తుల్ని కలుస్తారు. ఇక్కడ మనకి ఒక విషయం తెలుస్తుంది. వీళ్ళు డ్రగ్ ని ఎలా సప్లై చేస్తారు అంటే మనుషుల బాడీలో పెట్టి వాటిని పోలీసులు ట్రాక్ చేయకుండా సప్లై చేస్తారు. ఇప్పుడు కూడా సర్జియో వాళ్ళు డ్రగ్స్ ని ఇద్దరు వ్యక్తుల్లో పెడతారు. కాకపోతే ఒకటి కడుపులోనే అది పేలిపోవడం వల్ల ఆ డ్రగ్స్ ఓవర్ డోస్ అయి తను చనిపోతాడు. వాడి పక్కన ఉన్న తన బ్రదర్ మాత్రం దీనికి మొత్తం కారణం సర్జియోనే అని పిచ్చ కోపం తెచ్చుకొని గన్తో సర్జియోని షూట్ చేస్తాడు. సర్జియో కూడా తక్కువేం కాదు. అక్కడే వాడి తల గోడకేసి కొట్టి పగలగొడతాడు. ఇప్పుడు ఆ వ్యక్తి చనిపోతూ ఉంటాడు. లాస్ట్ సారిగా అక్కడే ఉన్న ఎన్జిఓని కూడా షూట్ చేస్తాడు. ఎన్జిఓకి బుల్లెట్ తగిలి ఆ పాత బిల్డింగ్ పై నుంచి కింద పడిపోతాడు. అంత పెద్ద బిల్డింగ్ పై నుంచి కిందకి పడితే ఏ నా కొడుకైనా చచ్చిపోవాల్సిందే. కాకపోతే మన ఎన్జిఓ మాత్రం అస్సలు చచ్చిపోడు. కొంతసేపటి తర్వాత తను కళ్ళు తెరిస్తే తన బాడీ మొత్తం నార్మల్ గా ఉంటుంది. అసలు తనకి ఏమీ జరగనట్టే ఫీల్ అవుతాడు. తర్వాత ఫ్యాబియో ఇంకా తన టీం కనిపిస్తారు. వీళ్ళందరూ ఒక పబ్ లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అక్కడే ఒక లేడీ గ్యాంగ్స్టర్ కూడా ఉంటుంది. తను మొత్తం ఈ డ్రగ్ డీలింగ్ కి లేడీ బాస్ అయి ఉంటుంది. అప్పుడే ఆ లేడీ బాస్ ఫ్యాబియో దగ్గరికి వచ్చి మొత్తం డీలింగ్ ఎలా జరుగుతుంది అంటుంది. అది విన్న మనోడు అబద్ధం చెప్తాడు. డీలింగ్ ఏమైంది, అదంతా బాగానే జరుగుతుంది అంటాడు. ఇప్పుడు ఫ్యాబియోకి మొత్తం తెలుసు. డ్రగ్స్ ని తీసుకెళ్లిన వాడి దగ్గర నుంచి ఎలాంటి సమాచారం లేదు అని. కాకపోతే ఆ విషయం లేడీ బాస్ కు చెప్తే తనని అక్కడే చంపేస్తుంది. అందుకే అబద్ధం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత మనకి ఎన్జిఓ కనిపిస్తాడు. తను ఎలిషియా దగ్గరికి రాగానే ఎలిషియా వాళ్ళ నాన్న గురించి అడుగుతుంది. కానీ
ఎన్జిఓ మాత్రం ఏమీ సమాధానం చెప్పకుండా లోపలికి వెళ్లి డోర్ వేసుకుంటాడు. పాప మాత్రం అక్కడి నుంచి వెళ్లకుండా ఆ డోర్ ని అదే పనిగా కొడుతూ ఉంటుంది. దాంతో లోపల ఉన్న ఎన్జిఓకి పిచ్చ కోపం వస్తుంది. ఆ కోపంలో వచ్చి ఒకే పంచుతో డోర్ ని గుద్దితే డోర్ పగిలిపోతుంది. తనకి ఇంత శక్తి ఎలా వచ్చిందో ఎన్జిఓకి అర్థం కాదు. అక్కడ ఉన్న కబోర్డ్ ని తంతే అది ఒక మూలకు వెళ్లి పడుతుంది. అలాగే అక్కడ ఉన్న ఇనుప రాడ్స్ ని వంచితే అవి ఈజీగా వంగిపోతాయి. దాంతో తను అర్థం చేసుకుంటాడు, ఇంతకు ముందు ఆ వాచ్ దొంగతనం చేస్తున్నప్పుడు తను బ్యారెల్ లో పడిపోయాడు కదా, అందులో ఉన్న రేడియో యాక్టివ్ వేస్టేజ్ వల్ల నాలో ఈ పవర్స్ వచ్చుంటాయి అనుకుంటాడు. తన పవర్ ని ఎలా టెస్ట్ చేయాలని ఆలోచించి ఏకంగా ఒక ఏటీఎం మిషన్ నే ఆ రోజు రాత్రి తన ఇంటికి ఎత్తుకుపోతాడు. అలా దొంగతనం చేసిన ఆ పైసలతో తనకి కావలసిన మొత్తం ఫుడ్ ని తీసుకొని తన ఇంట్లో స్టోర్ చేసుకుంటాడు. ఇప్పుడు తనకి తన లోపల పవర్ రావడమే కాదు, తనకి అయిన బుల్లెట్ గాయం కూడా నెమ్మదిగా ఒక్క రోజులోనే పూర్తిగా తగ్గిపోతుంది. తర్వాత ఫ్యాబియో వాళ్ళు సర్జియో ఇంటి దగ్గరికి వచ్చి ఎలీసియాని అడుగుతూ ఉంటారు, మీ నాన్న ఎక్కడికి వెళ్ళాడు అని. నిజానికి ఫ్యాబియో అనుకునేది ఏంటంటే సర్జియో డ్రగ్స్ ని తీసుకొని ఎక్కడికో పారిపోయాడు, దీనికి మొత్తం నిజం తెలిసే ఉంటుంది అని. మీ నాన్న ఎక్కడికి వెళ్ళాడో చెప్తే నిన్ను ప్రాణాలతో వదిలేస్తాం, లేదంటే నిన్ను నరికి పడేస్తాం అని భయపెడతాడు. కానీ ఎల్సియాకి మాత్రం ఏమీ తెలీదు కాబట్టి భయంగా ఏమీ చెప్పలేకపోతుంది. అదే టైంలో అద్దాలు బద్దలు కొట్టేసుకుంటూ ఎన్జిఓ లోపలికి వస్తాడు. ఇప్పుడు తన ఫేస్ కనపడకుండా మాస్క్ పెట్టుకుంటాడు. అలా అక్కడ ఉన్న ఫ్యాబియో మనుషుల్ని పిచ్చ కొట్టుడు కొట్టి ఎల్సియాని కాపాడతాడు. ఇప్పుడు ఎన్జిఓ దగ్గర పవర్స్ ఉన్నాయి కాబట్టి ఫ్యాబియో వాళ్ళు కూడా అనుకుంటారు వీన్ని ఓడించడం అంత తేలిక కాదని అక్కడి నుంచి పారిపోతారు. తర్వాత ఎన్జిఓ ఎల్సియా అని తన రూమ్ కి తీసుకొని వెళ్తాడు. అంత పవర్ఫుల్ గా ఉన్న ఎన్జిఓని చూసి ఎల్సియా అనుకుంటుంది తను చూసే కార్టూన్ లో ఉన్న తన సూపర్ హీరోనే తనని కాపాడడానికి వచ్చాడు అని. పాప ఎప్పుడు సూపర్ హీరోస్ గురించే మాట్లాడుతుంది, అలాగే వాళ్ళ నాన్న కూడా చనిపోయాడు. ఇప్పుడు తనకి తను కోరుకుంటున్న సూపర్ హీరో తన కోసం రాలేదని తెలిస్తే ఏమైపోతుందో అని ఎన్జిఓ కూడా నేనే నీ సూపర్ హీరోని అంటాడు. తర్వాత ఫ్యాబియో ఒక వీడియోని చూస్తాడు. ఆ వీడియోలో ఇంతకు ముందు రాత్రి ఎన్జిఓ ఏటీఎం మిషన్ ని ఎత్తుకెళ్తున్నది మొత్తం రికార్డ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోని చూసిన తర్వాత ఫ్యాబియో అనుకుంటాడు ఇంతకు ముందు మనని చితక్కొట్టిన వాడు ఈ ఏటీఎం తీసుకెళ్తున్నవాడు ఒక్కడే అయి ఉంటాడు అని. అప్పుడే ఫ్యాబియో రైట్ హ్యాండ్ అయిన యాంటోన్ తన దగ్గరికి వచ్చి ఫ్యాబియోతో అంటాడు ఆ లేడీ బాస్ దగ్గర తీసుకున్న పైసల్ని మొత్తం లోన్ తీసుకోనైనా తనకి తిరిగి ఇచ్చేయాలి, లేకపోతే డ్రగ్స్ అయినా ఇవ్వాలి. డ్రగ్స్ ఎలాగో మనతో లేదు కాబట్టి ఆ పైసల్ని ఎలాగైనా తనకి తిరిగి ఇవ్వాలి అంటాడు. అది విన్న ఫ్యాబియో లోన్ తీసుకోవాలా, అబ్బాయి చచ్చ మనకి అంత మంచి అలవాట్లు లేవురా బై, బ్యాంక్ పైసల్ని తీసుకువెళ్తున్న వెహికల్ ఎక్కడైతే వెళ్తుందో ఆ వెహికల్ ని దోచేయాలి అనుకుంటారు. కాకపోతే ఈ ప్లాన్ ని వీళ్ళు ఇంతకు ముందు నుంచే రెడీ చేసి ఉంటారు. తర్వాత ఇక్కడ ఎన్జిఓ సర్జియో దగ్గర ఉన్న కొన్ని పేపర్స్ ని చూస్తూ ఉంటే ఆ పేపర్ లోపల ఫ్యాబియో వాళ్ళు ప్లాన్ చేసిన ఆ బ్యాంక్ వెహికల్ ప్లానే కనిపిస్తుంది. తర్వాత ఫ్యాబియో ఇంకా తన మనుషులు పూర్తిగా రెడీ అయ్యి గన్స్ తీసుకొని ఆ వెహికల్ ని అటాక్ చేసే ప్లేస్ కి వస్తారు. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వాళ్ళకంటే ముందే ఎన్జిఓ ఆ వెహికల్ దగ్గరికి వచ్చి డబ్బును మొత్తం దొబ్బేస్తాడు. ఫ్యాబియో నాన్ స్టాప్ గా గన్స్ తో షూట్ చేస్తాడు, కానీ వాళ్ళ నుంచి తప్పించుకొని ఎన్జిఓ అక్కడ నుంచి పారిపోతాడు. తర్వాత నైట్ కి ఎల్సియా ఎన్జిఓ ఇద్దరు తనకు నచ్చిన ఫేవరెట్ యానిమేని చూస్తూ ఉంటారు. అలా చూస్తూ ఉన్నప్పుడే మనోడు పాపకి కొంచెం దగ్గరగా వెళ్తాడు. తను దగ్గరికి రాగానే చాలా కంగారు పడిపోయి గట్టిగా అరుస్తూ ఉంటుంది. దీంతో ఎన్జిఓ అర్థం చేసుకుంటాడు గతంలో తనని ఎవడో చాలా దారుణంగా ఇబ్బంది పెట్టాడు అని. తర్వాత ఎలిషియా ఎన్జిఓ ఇద్దరు అమ్యూజ్మెంట్ పార్క్ దగ్గరికి వస్తారు. ఇక్కడికి వస్తున్నప్పుడు కూడా ఎలిషియా వాళ్ళ నాన్నని కాపాడమని మాటికి అడుగుతూ ఉంటుంది. అప్పుడే మనోడు తన పవర్ గురించి తెలుసుకోవడం కోసం అక్కడ ఉన్న జైంట్ వీల్ ని పవర్ లేకుండానే తిప్పుతాడు. తర్వాత ఇక్కడ ఫ్యాబియోకి యాంటోన్ కి మధ్య గొడవ జరుగుతుంది. ఫ్యాబియో తన దగ్గరికి వచ్చి తనకి నచ్చ చెప్పడానికి ట్రై చేస్తాడు, కానీ యాంటోన్ మాత్రం నువ్వు ఇలా నచ్చ చెప్పినంత మాత్రాన ఆ లేడీ బాస్ మనల్ని ప్రాణాలతో వదిలిపెట్టదు, నువ్వు ఇలా కథలు పడుతూ కూర్చుంటే కత్తిని నీ కింది నుంచి దింపుతది, అందుకే నేను చెప్పింది విను, బ్యాంకులో లోన్ అయినా తీసుకొని దాని పైసలు దానికి ఇచ్చేద్దాం, లేదంటే మన ప్రాణాలు తీసేస్తుంది అంటాడు. కానీ ఇదంతా ఫ్యాబియోకి నచ్చవు. నువ్వు కావాలంటే ఇక్కడ నుంచి దొబ్బే,
కానీ నాకు నీతులు చెప్పకు, నేను లోన్ తీసుకోను, దొబ్బేసిన పైసలే దానికి తిరిగి ఇస్తాను అంటాడు. దాంతో యాంటోన్ కి తన మాటలు నచ్చక అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటాడు. అప్పుడే ఫ్యాబియో యాంటోన్ పైకి తన పెంపుడు కుక్కల్ని వదిలిపెడతాడు. అవి యాంటోన్ మీద అటాక్ చేసి దారుణంగా చంపేస్తాయి. తర్వాత ఎన్జిఓ ఎలిషియా కోసం మాల్ నుంచి ఒక ప్రిన్సెస్ డ్రెస్ తీసుకువచ్చి ఇస్తాడు. ఆ డ్రెస్ వేసుకుని పాప చాలా మురిసిపోతుంది. అప్పుడే నిజం చెప్తాడు, మీ నాన్న చనిపోయాడు అని. ఆ మాట తెలియగానే ఎలిషియా చాలా ఏడుస్తుంది. అలాగే ఎన్జిఓతో అంటుంది, నువ్వు మా నాన్నని ఎందుకు కాపాడలేదు అని. అప్పుడే ఈ బ్యాంక్ వెహికల్ దొంగతనం చేసిన విషయం మొత్తం న్యూస్ లో స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు వార్తల్లో మొత్తం ఎన్జిఓని సూపర్ విలన్ అని పిలుస్తుంటారు. తనలో సూపర్ పవర్స్ ఉన్నాయని ఫ్యాబియోకి తెలియగానే తను అనుకుంటాడు, నేను ఇలా గ్యాంగ్స్టర్ గా ఉన్నాను, అదే నా లోపల కూడా సూపర్ పవర్స్ ఉన్నాయంటే ఏ నా కొడుకు కూడా నన్ను ఆపడు అని ఆ పవర్స్ ని ఎలాగైనా తను సొంతం చేసుకోవాలి అనుకుంటాడు. ఇక్కడ ఎలిషియా ఎన్జిఓ పై కోప్పడి అక్కడ నుంచి పరిగెట్టుకుంటూ బస్సులోకి వచ్చేస్తుంది. కానీ మనోడు తన పవర్ తో బస్సునే వెనక నుంచి ఆపుతాడు. అలా తర్వాత తను బస్సులోకి వెళ్లి అలిషియాకి జరిగింది మొత్తం చెప్పి తనకి సారీ చెప్తాడు. తనతో పాటు వచ్చేయమని అంటాడు. ఇప్పుడు పాప కూడా తనకి ఎవ్వరూ లేరు కాబట్టి ఎన్జిఓ చెప్పింది విని తనతో పాటు వెళ్ళడానికి రెడీ అవుతుంది. ఇక్కడ ప్రేమ పక్షుల్లా ఇద్దరు బాగానే మాట్లాడుకుంటున్నారు. కానీ తను చేసిన తప్పు ఏంటంటే తను మాస్క్ పెట్టుకోకుండా బస్సు నాపాడు. అలా తను బస్సులోంచి బయటికి రాగానే చుట్టూ ఉన్న వాళ్ళు తనని మొత్తం రికార్డ్ చేస్తారు. దాంతో ఎన్జిఓ ఎలిషియాని ఎత్తుకొని అక్కడి నుంచి పారిపోతాడు. తర్వాత ఇక్కడ ఫ్యాబియో తన పాత దోస్తు దగ్గర పైసలు అప్పు తీసుకొని లేడీ బాస్ కి తిరిగి ఇవ్వాలి అనుకుంటాడు. కానీ అంతలో లేడీ బాస్ అక్కడికి వచ్చి ఫ్యాబియోని పిచ్చ కొట్టుడు కొట్టి అనుకున్న టైం కి తనకి మాల్ ని డెలివర్ చేయలేదు, అలాగే పైసలు కూడా తిరిగి ఇవ్వలేదు అని తనని చంపడానికి వెళ్తుంది. దాంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. లేడీ బాస్ ఫ్యాబియో మనుషుల్ని చంపేస్తుంది. ఫ్యాబియో లేడీ బాస్ మనుషుల్ని చంపేస్తాడు. ఆఖరికి ఇద్దరే మిగులుతారు. కానీ ఫ్యాబియో అక్కడ నుంచి తప్పించుకొని పారిపోతాడు. అలా తిరిగి తన ప్లేస్ కు వచ్చి చూస్తే అక్కడ తన మనుషులు మొత్తం దారుణంగా చనిపోయి ఉంటారు. అలా చనిపోయి పడి ఉన్న తన వాళ్ళని చూస్తూ ముందుకు వెళ్తే టీవీలో అప్పుడే ఎన్జిఓకి సంబంధించిన వీడియో టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. ఇతనే ఆ సూపర్ కిల్లర్ అని. దాంతో ఫ్యాబియో ఎలాగైనా సరే ఎన్జిఓని పట్టుకోవాలని అక్కడి నుంచి బయలుదేరతాడు. ఇక్కడ ఎన్జిఓ కూడా ఎలిషియాని తీసుకొని ఇక్కడ నుంచి దూరంగా వెళ్లిపోవాలి అనుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు పోలీసులకు కూడా తెలిసిపోయింది తనే ఆ ఏటీఎం ని దొంగిలించింది, ఆ బ్యాంకు వెహికల్ లో ఉన్న పైసల్ని కూడా దొంగిలించింది అని. పోలీసులు ఎలాగైనా తనని పట్టుకుంటారని ఎలిషియాని తీసుకొని వెళ్లిపోవాలని ఒక హోటల్ రూమ్ లోకి వెళ్తాడు. కానీ అదే టైంలో ఫ్యాబియో ఆ హోటల్ రూమ్ లోకి గన్ తీసుకొని వచ్చి నానా రచ్చ చేస్తాడు. వెంటనే ఎన్జిఓ వాడి పని చూద్దామని ముందుకు వస్తే ఫ్యాబియో తనకి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి పడుకోబెడతాడు. కొంతసేపటి తర్వాత ఎన్జిఓ కళ్ళు తెరిచి చూస్తే ఫ్యాబియో తనని మొత్తం టేపుతో చుట్టేసి ఉంటాడు. తను కదలడానికి కూడా వీలు లేకుండా. అలాగే పక్కన ఉన్న ఎలిషియాని చంపేస్తాను, నీకు ఈ సూపర్ పవర్స్ ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పమని అంటాడు. ఇక ఎలిషియా ప్రాణాలని కాపాడాలి అంటే తనకి నిజం చెప్పాల్సింది తప్ప వేరే మార్గం లేదు. అందుకే ఫ్యాబియోని తీసుకొని ఎక్కడైతే తనకి సూపర్ పవర్స్ వచ్చాయో ఆ నది దగ్గరికి వెళ్తాడు. అలా జరిగింది మొత్తం ఫ్యాబియోకి చెప్తాడు. కానీ ఫ్యాబియో మాత్రం నేనేమన్నా పిచ్చి నా కొడుకులా కనిపిస్తున్నాను రా, నువ్వు చెప్పిందంతా వినడానికి అంటాడు. అలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే లేడీ బాస్ అప్పుడే తన మొత్తం గ్యాంగ్ ని వేసుకుని అక్కడికి వచ్చి నాన్ స్టాప్ గా ఫ్యాబియో పై షూట్ చేస్తుంది. ఈ ఫైరింగ్ లో ఎలిషియాకి ఫ్యాబియోకి ఇద్దరికి బుల్లెట్లు తగులుతాయి. అలా ఎలిషియా చనిపోతూ ఉన్నప్పుడు పరిగెట్టుకుంటూ ఎన్జిఓ వెళ్లి తనని పట్టుకుంటాడు. ఇక్కడ లేడీ బాస్ మాత్రం ఫ్యాబియోకి నాన్ స్టాప్ గా బుల్లెట్స్ దింపి తన బాడీని పూర్తిగా కాల్చేసి నదిలోకి విసిరేస్తుంది. ఎలిషియా మాత్రం చనిపోతున్నప్పుడు ఎన్జిఓతో అంటుంది, నీకు ఉన్న శక్తులు ఇంకెవ్వరికి ఉండవు, ఆ శక్తులతో చెడు కాకుండా మంచి చేయడానికి ప్రయత్నించు అంటుంది. ఎన్జిఓ కూడా తన చేతుల్లో చనిపోతున్న ఎలిషియాని చూసి చాలా ఫీల్ అవుతాడు. తర్వాత రోజు ఫ్యాబియో ఎక్కడైతే ఎన్జిఓకి పవర్స్ వచ్చాయో అదే నదిలోంచి బయటికి వస్తాడు. ఆ పవర్స్ వచ్చాయని తనకి తెలియగానే వెంటనే లేడీ బాస్ ప్లేస్ కు వెళ్లి అక్కడ ఉన్న తన మనుషుల్ని దారుణంగా చంపేస్తాడు. అలా చంపుతున్నప్పుడు తనకి తానుగా వీడియో తీసుకుంటాడు. ఎందుకంటే తను కూడా ఎన్జిఓ లాగా ఫేమస్ అవ్వాలి అని. తర్వాత ఇక్కడ ఎన్జిఓ ఎలిషియా చనిపోయిన తర్వాత చాలా ఒంటరిగా ఫీల్ అవుతాడు. అలా ఒక్కడే నడుచుకుంటూ వెళ్తూ ఉంటే పక్కన రోడ్డుపై ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. వెంటనే అక్కడికి పరిగెట్టుకుంటూ వెళ్లి ఆ కార్ లో ఉన్న ఒక చిన్న పాపని కాపాడతాడు. ఆ పాప వాళ్ళ అమ్మ ఎన్జిఓ
ఎన్జిఓని హక్ చేసుకుని తనకి థ్యాంక్స్ చెప్తుంది. మనోడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే ఎన్జిఓ ఫ్యాబియోకి సంబంధించిన ఒక వీడియోని చూస్తాడు. ఆ వీడియోలో తను రోమ్ లో ఉన్న అతిపెద్ద స్టేడియాన్ని బాంబ్స్ పెట్టి బ్లాస్ట్ చేయబోతున్నాను, ఎందుకు బ్లాస్ట్ చేస్తున్నానో నాకే అర్థం కావడం లేదు, ఏదో జస్ట్ అలా బ్లాస్ట్ చేయాలనిపించింది చేస్తున్నాను, చచ్చిపోయే వాళ్ళు చచ్చిపోతారు అని నవ్వుతూ చెప్తాడు. వెంటనే ఎన్జిఓ ఆ స్టేడియం దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తాడు. స్టేడియంలో ఇప్పుడు చాలా మంది ఉంటారు. అందరూ మ్యాచ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వెంటనే ఫ్యాబియోని వెతుక్కుంటూ పార్కింగ్ దగ్గరికి వెళ్తే అక్కడ పార్కింగ్ లో ఫ్యాబియో కనిపిస్తాడు. ఫ్యాబియో చేతిలో ఆ బాంబ్స్ కి సంబంధించిన రిమోట్ ఉంటుంది. దాన్ని తీసుకోవడానికి ఎన్జిఓ వెళ్ళినప్పుడు ఒక్క తన్ను తంతే ఎన్జిఓ దూరంగా వెళ్లి పడిపోతాడు. అప్పుడే ఎన్జిఓకి అర్థమవుతుంది వీడిలో కూడా సూపర్ పవర్స్ ఉన్నాయని. అలా ఇద్దరి మధ్య నువ్వా నేనా అన్నట్టు ఫైట్ జరుగుతుంది. అప్పుడే ఫ్యాబియో ఎన్జిఓ నుంచి తప్పించుకొని వెళ్లి బాంబుని యాక్టివేట్ చేస్తాడు. కానీ మనోడు ఆ బాంబుని అక్కడ పేలకుండా తన చేతిలో పట్టుకొని నది దగ్గరికి పరిగెడుతూ ఉంటాడు. అక్కడ పేల్తే చాలా మంది చనిపోతారు, నదిలో వేసి అందరినీ కాపాడాలి అని. అలా తను ఆ బాంబుని పక్కకు విసరడానికి వెళ్ళినప్పుడు ఫ్యాబియో వచ్చి తనని ఆపుతాడు. దాంతో ఆ బాంబు పక్కన ఉన్న బ్రిడ్జి పై పడుతుంది. అది పేలడానికి ఒక్క నిమిషం ఉంటుంది. ఇంకా అలా మళ్ళీ ఇద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది. అప్పుడే ఎన్జిఓ ఆ బాంబుని ఫ్యాబియోని పట్టుకొని నది లోపలికి దూకుతాడు. నీళ్ళ లోపలనే ఆ బాంబు బ్లాస్ట్ అయి ఫ్యాబియో చనిపోతాడు. తన తల డైరెక్ట్ గా బయట వచ్చి పడిపోతుంది. అలాగే చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఫ్యాబియో లాగానే ఎన్జిఓ కూడా చనిపోయి ఉంటాడు ఈ ప్రమాదంలో అనుకుంటారు. కాకపోతే లాస్ట్ లో ఒక పెద్ద బిల్డింగ్ పైన ఎన్జిఓ ప్రాణాలతో కనిపిస్తాడు. అంటే ఇక పైన తను సూపర్ హీరో లెక్క అందరికి ఉపయోగపడతాడు అన్నమాట. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.